హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ ఇస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నీ తను ఒక ఎపిసోడ్ నెంబర్ 7. మైథిలి మోహన్ పరిచయం కాబోతున్నారు కదా, ఆ తర్వాత నుంచి కథ. ఐఎమ్ మైథిలి అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాస్తుంది. అతను చిరునవ్వు చిందిస్తూ మైథిలితో చెయ్యి కలిపి మోహన్ అంటాడు. నైస్ నేమ్ అని మీరు మరో మాట కూడా మాట్లాడకుండా జాబ్ నాకేమని చెప్పడం చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది మోహన్ గారు అంటుంది మైథిలి. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదండి. మీరు పడుతున్న టెన్షన్ చూస్తుంటే ఈ జాబ్ మీకు చాలా అవసరం అనిపించింది. మీకు కూడా నాలాగే బాధ్యతలు ఉన్నాయేమో అనుకుంటున్నాను అంటాడు. మీలాగా అంటే మీకు కూడా బాధ్యతలు ఉన్నాయని అర్థమవుతుంది. అయినా కూడా జాబ్ నాకివ్వమని చెప్పారంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది అంటుంది మైథిలి. మోహన్ చిన్న నవ్వు నవ్వి, నేను మగాణ్ణి కదండి. 4 దిక్కులు తిరిగైనా ఏదో ఒక జాబ్ సంపాదించుకోగలను. కానీ లేడీస్ అలా కాదు కదా! అన్ని చోట్ల ఉద్యోగాలు చేయలేరు. ఆ విషయం ఆలోచించే ఈ జాబ్ నేను వదులుకున్నాను అంటాడు. నిజమేనండి. లేడీస్ అన్ని చోట్ల జాబ్ చేయలేరని బాగా అర్థం చేసుకున్నారు. నాకు ఈ సహాయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అంటుండగా ఒక అమ్మాయి అక్కడికొచ్చి, మేడం, మేనేజర్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటుంది. వెళ్ళండి మైథిలి గారు అంటాడు మోహన్. అలాగే అని మైథిలి ఆ అమ్మాయితో వెళ్ళిపోతుంది. మోహన్ వెళ్తున్న తన వైపు కొన్ని క్షణాలు అలాగే చూసి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. మైథిలి మేనేజర్కి ఎదురుగా కూర్చొని ఉంటుంది. మీరు చూసుకోబోయేది అకౌంట్ సెక్షన్ కాబట్టి అమౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే రేపటి నుండే జాబ్లోకి రావచ్చు అంటాడు. తప్పకుండా సార్, రేపటి నుంచే వస్తాను అని ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మైథిలి బయటకు వచ్చి, అయ్యో, మోహన్ గారి ఫోన్ నెంబర్ అయినా తీసుకొనైతేనే, ఇంత పెద్ద సిటీలో మళ్ళీ కనిపిస్తారని నమ్మకం కూడా లేదు అని అనుకొని ఇంటికి బయలుదేరుతుంది. సంతోషంతో తల్లికి, చెల్లికి, తమ్ముడికి స్వీట్స్ పంచుతూ, ఇక మన కష్టాలు తీరుతాయిరా, ఇక మిమ్మల్ని బాగా చదివించుకుంటాను అమ్మా, ఇక నువ్వు మిషన్ కూడా కొట్టడానికి వీలేదు, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను అని ధీమా వ్యక్తం చేస్తుంది. రాజేశ్వరి గారు నవ్వి, ఇంటి బాధ్యతలు కాదమ్మా, ముందు ఈ ఇంటిని తాకట్టు నుండి విడిపిస్తే నా గుండెల మీద ఉన్న బరువు సగం తగ్గుతుంది. మీ నాన్నగారికి ఆరోగ్యం పాడైనప్పుడు డబ్బు కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాము. మీ నాన్నగారిని బతికించుకోలేకపోయాం, కానీ దీని మీదున్న వడ్డీ మాత్రం అంతకు అంతా పెరుగుతుంది. నీకు వచ్చే జీతంతోనైనా ఈ ఇల్లుని విడిపించుకుంటే చాలు అంటుంది. మైథిలి స్వీట్ బాక్స్ పక్కన పెడుతూ, అవునమ్మా, నాకు కూడా ముందు ఈ ఇల్లుని విడిపించాలని ఉంది. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పట్టమ్మా. ఈ ఇంటిని విడిపించి ఈ ఇంటి కాగితాలు నీ చేతిలో పెట్టే బాధ్యత నాది అంటుంది నవ్వుతూ. సూర్య స్వీట్ తింటూ, అక్క చెప్పింది అంటే ఖచ్చితంగా చేస్తుందమ్మా అంటాడు. అవునమ్మా, అక్క మీద నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. తొందరలోనే మన ఇల్లు విడిపిస్తుంది అంటుంది చంద్రిక. మైథిలి వాళ్ళ ఇద్దరిని దగ్గరకు తీసుకొని, మీరిద్దరు మాత్రం బాగా చదువుకోవాలి అంటుంది. అలాగే అక్క అంటారు ఇద్దరు. రాజేశ్వరి మైథిలిని బాధగా చూస్తూనే మనసులో మాట్లాడుకుంటూ, నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్నావు. నేనేమో నిన్ను ఓ ఇంటిదాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాను. నువ్వు మాకు దొరికినప్పుడు ఓ గొప్పింటి బిడ్డవని నీ ఒంటి మీదున్న నగలు చూసినప్పుడు అర్థమైంది. కానీ నువ్వు మా దగ్గరికి వచ్చి పడరాని కష్టాలు పడుతున్నావు అని అనుకొని హాల్లో నుంచి లోపలికి వెళ్ళి ఒక ట్రంక్ పెట్టెను ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న చైన్, చిన్న గాజులు తీసి వాటిని చూస్తుండగా మైథిలి అక్కడికి వచ్చి, "హ్మ్, మళ్ళీ ఈ పెట్టెను ఓపెన్ చేసి ఆ నగలు చూస్తున్నావా అమ్మా?" అని అడుగుతుంది. అవును తల్లి, ఈ నగలు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా నువ్వు గొప్పింట్లో పుట్టిన ఆడబిడ్డవని అని అడుగుతుంది. అయ్యో అమ్మా, నేను గొప్పింట్లో పుట్టి ఉండొచ్చేమో, కానీ నేను వాళ్ళకు అవసరం లేకపోతేనే కదా వాళ్ళు నన్ను చెట్ల పొదల్లో పడేసుంటారు. అందుకే నన్ను కన్న వాళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నన్ను ప్రాణంగా పెంచిన ఈ కుటుంబం వాళ్ళే నాకు ముఖ్యం అని తల్లి చేతిలో ఉన్న నగలు తీసి పెట్టెలో పెట్టి మూత వేసి, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడుదుగాని పద అమ్మా అంటూ తల్లిని తీసుకుని వెళ్తుంది. కొద్దిసేపటికి రాజేశ్వరి డైనింగ్ టేబుల్ దగ్గర మైథిలికి, సూర్యకి, చంద్రికకి భోజనం వడ్డిస్తుంటుంది. మైథిలి భోజనం చేస్తూ, నిజం చెప్పాలంటే ఈ ఉద్యోగం
మోహన్ అనే ఒక పర్సన్ వల్ల వచ్చిందమ్మా అంటూ అక్కడ జరిగింది చెప్తుంది. రాజేశ్వరి అంతా విని పాపం ఎవరో ఆ అబ్బాయి కూడా త్వరగా ఉద్యోగం రావాలని కోరుకుందాము అంటుంది. ఇలా మాటలతో డిన్నర్ ముగిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలాగానే దేవుడికి పూజ చేసుకొని, స్వామి రోజు ఇదే కోరిక కోరుకుంటున్నాను అనుకోకు. ఆ కళ్యాణ్ నా జీవితంలో ఇక ఎప్పటికీ కనిపించకుండా చూడు అని ప్రార్థించుకొని, ఇంతలో రాజేశ్వరి లంచ్ బాక్స్తో వచ్చి మైథిలికి బాక్స్ ఇస్తూ, ఆఫీస్ వర్క్లో పడి భోజనం చేయటం మర్చిపోకమ్మా అంటుంది. మర్చిపోన్లేమ్మా అని సూర్య, చంద్రిక కాలేజీకి వెళ్ళిపోయారు కదా అంటూ బాక్స్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇప్పుడే వెళ్ళిపోయారు అంటుంది. సరేనమ్మా నేను కూడా వెళ్ళొస్తాను. అలాగే పై పోర్షన్ కోసం ఎవరైనా వస్తే ఒక 100 అటు ఇటు అయినా రెంట్‌కి ఇచ్చేయమ్మా అని చెప్పి వెళ్తుంది. ఆఫీస్‌కి వెళ్ళడం అదే ఫస్ట్ రోజైనా సాయంత్రానికి స్టాఫ్ అందరూ పరిచయమై మైథిలితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. కాస్త టెన్షన్‌తో ఆఫీసులో అడుగుపెట్టిన మైథిలి సాయంత్రానికి ఆ టెన్షన్ అంతా వదిలిపోయి హ్యాపీగా ఇంటికొస్తుంది. ఇలా వారం రోజులు గడుస్తాయి. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న తనకి, ఆ ఉద్యోగం రావటానికి కారణమైన మోహన్‌కి మరొకసారి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మోహన్ కనపడితే బాగుండు అని కోరుకుంటుంది. ఒకరోజు సాయంత్రం మైథిలి ఇంటికొచ్చేసరికి రాజేశ్వరి మైథిలికి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ, ఒక బ్యాచిలర్ ఇల్లు కావాలనొస్తే పై పోర్షన్ అతనికి ఇచ్చానమ్మా అంటుంది. మైథిలి కాఫీ అందుకుంటూ, బ్యాచిలర్‌కి ఎందుకిచ్చావమ్మా అని అడుగుతుంది. ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా ఆ పోర్షన్ చిన్నగా ఉందని, సరిపోదని వెనక్కి వెళ్ళిపోతున్నారు మైథిలి. ఇంకా ఎన్ని రోజులని దాన్ని ఖాళీగా ఉంచుతాము? పైగా ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడిలాగా కనిపించాడు. అందుకే ఆ పోర్షన్ అతనికి రెంట్‌కి ఇచ్చేశాను అంటుంది. సరేలేమ్మా, కాకపోతే బ్యాచిలర్ కదా, ఫ్రెండ్స్ గ్రీన్స్ అని వాళ్ళు వీళ్ళు వస్తుంటారేమో, అలా రావద్దని చెప్పు అంటుంది. అవన్నీ ముందే చెప్పాను మైథిలి, అన్నిటికి ఒప్పుకొని వచ్చాడు అంటుంది రాజేశ్వరి. మైథిలి కాఫీ తాగడం పూర్తి చేసి, సరేనమ్మా ట్యూషన్ పిల్ల వచ్చి టైం అవుతుంది, నేను స్నానం చేసి వస్తాను అని వెళ్తుంది. ఇలా మరో వారం రోజులు గడుస్తాయి. మైథిలి మనసులో మోహన్ మళ్ళీ కనిపించే లేదని బాధ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆ రోజు సండే. ఆఫీస్ లేదని మైథిలి నైటీలో పడుకొని నిద్రపోతుంటుంది. పై పోర్షన్ నుండి ఊపు ఉండే సాంగ్స్ గట్టిగా వినిపిస్తూ మైథిలి నిద్రను డిస్టర్బ్ చేస్తుంటాయి. మైథిలి బద్ధకంగా పిల్లోని చెవులకు అడ్డంగా పెట్టుకొని నిద్రపోవాలని చూస్తుంటుంది. కానీ ఆ సౌండ్స్ మైథిలిని ఇంకా డిస్టర్బ్ చేస్తుంటాయి. మైథిలి కోపంతో పిల్లోని పక్కకు విసిరి, ఛ! ఈ బ్యాచిలర్స్‌కి ఇల్లిస్తే ఇదే గోల అనుకుంటూ కోపంతో బెడ్ మీద నుండి లేచి పక్కన ఉన్న చున్నీ తీసుకొని మీదకి వేసుకొని, ఈ బ్యాచిలర్ పర్సన్ సంగతి చూడాలి అనుకుంటూ బయటకొచ్చి డాబా మెట్లెక్కి పైకి వెళ్తుంటుంది. క్లోజ్ చేసి ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళేసరికి స్పీకర్లో వస్తున్న సాంగ్స్తో పాటు అతను కూడా ఆ పాటలకు గొంతు కలుపుతూ వంట చేసుకుంటానని అర్థమవుతుంది. మైథిలి కోపంతో క్లోజ్ చేస్తున్న డోర్ వైపు చూస్తూ, నా నిద్రని చెడగొట్టి ఇతను మాత్రం పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడా అని అనుకొని, హలో మిస్టర్, ఏంటా సౌండ్, ఇంట్లో ఉంటావా, ఖాళీ చేసి వెళ్ళిపోతావా అంటూ కోపంగా మాట్లాడుతూ డోర్ కొడుతుంది. అతను లాంగ్ షార్ట్ కట్ బనియన్తో వంట చేస్తూ ఆ మాటలు వినపడి సాంగ్స్ని ఆఫ్ చేసి వచ్చి, సారీ అండి అంటూ డోర్ తీస్తుంటాడు. డోర్ తీస్తున్నాడని మైత్రికి అర్థమై, మీరిలా సౌండ్స్తో డిస్టర్బ్ చేస్తుంటే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అని తిడుతుండగా అతను డోర్ తీసుకొని బయటకొస్తాడు. అతన్ని చూడగానే తిట్టబోతున్న మైత్రి ఆగి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది మోహన్. మోహన్ కూడా మైథిలిని ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఒకేసారి ఇద్దరి నోటిలో నుంచి మీరు అనే పదం వచ్చి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత మోహన్ తన బనియన్ మీద ఉన్నాడని విషయం గుర్తుకు తెచ్చుకొని మైథిలి ముందు కాస్త ఇబ్బంది పడుతూ ఒక్క నిమిషం అని లోపలికి వెళ్తాడు. మైథిలి కూడా ఆ విషయం అర్థమై నవ్వుకుంటూ తను కూడా నైటీతో ఉన్నది చూసుకొని, ఛ! నైటీతో మోహన్ గారు ఎదుట పడ్డాను అని ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. ఇంతలో మోహన్ షర్ట్ వేసుకొని బయటకొచ్చి, మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు మైథిలి గారు అంటాడు. కానీ నేను మాత్రం మీరు కనిపిస్తే బాగుండని ఎదురు చూస్తున్నాను. మీరు మా పోర్షన్‌లోకి వచ్చి వారం రోజులవుతున్నా మిమ్మల్ని చూడలేకపోయాను చూడండి. దానికి ఇంకా బాధపడుతున్నాను అన్నట్టు ఇక్కడ ఉంది మీరని తెలియక ఏదేదో వాగేశాను. సారీ అంటుంది. పర్వాలేదు. అంటే ఇది మీ ఇల్లా
భలే కలిసామండి. లోపలికి రండి. నా చేతి కాఫీని టేస్ట్ చేద్దురు గాని అని లోపలికి ఆహ్వానిస్తాడు. మైథిలి నవ్వుతూ లోపలికి వెళ్తుంది. లోపల ఇంటి సామాన్లు పొందిగ్గా ఎక్కడికక్కడ అమర్చబడి నీటుగా కనిపిస్తుంటుంది. చూస్తే అది బ్యాచిలర్ ఉంటున్న రూమ్ అని జాడలు కూడా కనిపించినంతగా ఉన్నంతలో అందంగా కనిపిస్తుంటుంది. మరో పక్క మోహన్ తన తల్లిదండ్రులు, ఇద్దరి చెల్లెలతో దిగిన ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంటుంది. మైథిలి ఆ ఫోటో తీసుకొని చూస్తుండగానే వాళ్ళు మా అమ్మ నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు అని కాఫీ కలుపుతూ చెప్తాడు. ఓ అవునా, మీ సిస్టర్స్ బాగున్నారు అంటుంది. నాన్న వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం వల్ల పెద్దగా వచ్చింది ఏమీ లేదు. పైగా అప్పులు మాత్రం మిగిలాయి. పెద్దగా ఆస్తులు లేని మధ్యతరగతి కుటుంబం. ఇద్దరి చెల్లెలు పెళ్ళిళ్ళు చేయాలి. అందుకే జాబ్ కోసం ఇక్కడ కాకుండా బ బయట దేశాల్లో కూడా ట్రై చేస్తున్నాను. మిమ్మల్ని కలిసిన 2 రోజులకే నాకు మరో చిన్న కంపెనీలో జాబ్ దొరికింది అంటూ కాఫీ కప్ తెచ్చి మైథిలికిస్తాడు. థ్యాంక్ గాడ్ మీకు జాబ్ దొరికిందో లేదోనని నేను కూడా టెన్షన్ పడుతున్నాను. మీ బాధ్యతలేమిటో ఈ ఫోటో చూడగానే అర్థమైంది అని ఫోటో పక్కన పెట్టి కాఫీ సిప్ చేసి నిజంగానే కాఫీ చాలా బాగుంది అని అంటుంది. ఇలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఓకే మళ్ళీ కలుద్దాం మోహన్ గారు అంటుంది. నాకు ఎందుకో నా పేరు పక్కన గారు పెడితే నా పేరు నాకే బరువుగా అనిపిస్తుంది మైథిలి గారు అంటాడు. మైథిలి నవ్వుతూ నాకు సేమ్ ఫీలింగ్. మీరు కూడా నా పేరు పక్కన గారు తీసేసి మైథిలి అని పిలవండి అని అంటుంది. ఓకే మైథిలి, ఇంకెప్పుడు మీకు సౌండ్ డిస్టర్బ్ రానివ్వను అంటాడు నవ్వుతూ. మైథిలి నవ్వుతూ అమ్మ నా కోసం వెతుకుతుండాలి, మళ్ళీ కలుద్దాము అని చెప్పి వెళ్తుంది. మైథిలి మామూలుగా వెళ్ళిపోయినా మోహన్ మనసులో మాత్రం మైథిలి మీద ప్రేమ అనే బీజం నాటుకుంటూ చిన్న అలజడి మొదలవుతుంది. మరి మన హీరో కమ్ విలన్ ఉండగా మోహన్ లవ్ని పడనిస్తాడా? వస్తాడు, వెయిట్ చేయాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని షేర్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.